రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. సోమవారం విత్తన మరియు ఎరువుల డీలర్ల సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ విత్తనాల అమ్మకం ధర ఎప్పటికీ ఎంఆర్పీ కంటే ఎక్కువ ఉండకూడదని, విత్తనాల గడువు తేదీని తప్పకుండా పరిశీలించాలని అన్నారు. లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మకూడదని, BT3 కాటన్ విత్తనాలు, లూస్ విత్తనాలు, నకిలీ విత్తనాలు మరియు గడువు తీరిన విత్తనాల అమ్మకాలు పూర్తిగా నిషిద్ధమని, ఇలాంటి కార్యకలాపాలతో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు. విత్తన డీలర్లు తగిన రికార్డులు నిర్వహించాలని, ప్రతి మండలంలో విత్తన టాస్క్ ఫోర్స్ ఉండి వీటిలో మండల వ్యవసాయ అధికారి మరియు ఉప ఇన్స్పెక్టర్లు ఉంటారని, ఈ టాస్క్ ఫోర్స్ లో అన్ని విత్తన విక్రయ కేంద్రాలను తనిఖీ చేస్తారని ఆయన అన్నారు. విత్తనాలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే మండల వ్యవసాయ అధికారి, సహాయ వ్యవసాయ సంచాలకుడు లేదా జిల్లా వ్యవసాయ అధికారిని సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.